హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను ఇవాళ మీతో సేమియా పాయసము ఎలా చేయాలో షేర్ చేసుకోబోతున్నాను. దానికి మనకు ముందుగా కావాల్సింది సేమియా, నెయ్యి, అలాగే డ్రై ఫ్రూట్స్, షుగర్, మిల్క్ అండి. దీనికోసం నేను అరకప్ సేమియా తీసేస్తున్నాను. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనము లో టు మీడియం ఫ్లేమ్లో సేమియాని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. సేమియా పాయసం కొంతమంది చేస్తే ఉంట కట్టడము, లేకపోతే మనం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయిన తర్వాత సేమియా అనేది బాగా గట్టిగా అయిపోతుంది పాయసము. అలా కాకుండా పర్ఫెక్ట్గా మనకు చేసిన టైంలో ఏదైతే కన్సిస్టెన్సీ ఉంటుందో అదే కన్సిస్టెన్సీలో ఉండాలంటే చిన్న టెక్నిక్ ఉందండి. దానికోసం ఏం చేయాలో వీడియోలో చూడండి. ఓకే అండి, ఇప్పుడు మనకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా సేమియా. ఇప్పుడు ఇందులో యాక్చువల్గా అందరూ సేమియా ఫ్రై అవ్వగానే మిల్క్ యాడ్ చేస్తారు. మిల్క్ యాడ్ చేయకూడదండి. మిల్క్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే, ఇంకా ఇప్పుడు నేను కొంచెం కూల్ వాటర్ వేసాను. హాట్ వాటర్ అవైలబుల్ ఉన్నప్పుడు హాట్ వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు అండి. నేను యాక్చువల్గా బాయిల్ చేయలేదు, అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో చేసినా కూడా చాలా బాగా వస్తుంది సేమియా పాయసం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని వాటర్ హీట్ అయ్యేంత వరకు మరిగించేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు వాటర్ అనేవి మొత్తం ఎగిరిపోయాయి చూడండి. మనము హాఫ్ కప్పు సేమియా తీసుకున్నాం కదా, హాఫ్ కప్పు సేమియాకి కప్పు మిల్క్ యాడ్ చేశాను, వాటర్ యాడ్ చేశాను ఇందులో. ఇప్పుడు మనకు వాటర్ అనేవి ఇంగిపోయిన తర్వాత 3 స్పూన్స్ ఇలాంటి స్పూన్తో 3 స్పూన్స్ వేసాను. కొంచెం పెద్ద స్పూనే అండి. మీరు కొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువ యాడ్ చేశాను. ఇప్పుడు మనకు షుగర్ మెల్ట్ అవుతుంది కదా, షుగర్ మెల్ట్ అయ్యాక జస్ట్ వాటర్ని యాడ్ చేసేసి మిల్క్ యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ మరిగించేస్తే సరిపోతుందండి. ఇలా చేయటం వల్ల సేమియా అనేది పర్ఫెక్ట్గా మనకి ఉంటలు మెత్తగా కాసేపు ఉన్నాక మెత్తగా అయిపోతుంది కదా, అలా అవ్వకుండా ఉంటుంది. ఇలా పలుకుగా ఉంటుంది. ముస్లిమ్స్ రంజాన్కి ఇదే ప్రాసెస్లో చేస్తారండి, నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది. ఓకే, ఇప్పుడు మనకు షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం కాచి చల్లార్చుకున్న పాలు హాఫ్ కప్ యాడ్ చేశాను. అరకప్పు సేమియా తీసుకున్నానండి. అలాగే గ్లాసు వాటర్ తీసుకున్నాను. అలాగే హాఫ్ కప్పు మిల్క్ యాడ్ చేసేసాను. 3 స్పూన్ షుగర్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు సేమియా అనేది చూడండి ఎలా పలుకుగా ఉంటుందో. ఈ ప్రాసెస్లో చేస్తే మనకు ఒక 2-3 అవర్స్ అయినా కూడా ఇలాగే ఉంటుంది. పర్ఫెక్ట్ ఇదే కన్సిస్టెన్సీ ఉంటుంది, కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇది మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉంటే సేమియా పాయసం బాగోదు. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలా బాగుంటుంది తినడానికి. మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసాము. సారీ అండి, ఇందులో నేను ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసాను, అది స్కిప్ అయింది. ఓకే, ఇప్పుడు మనము దీన్ని సర్వ్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకున్నాం సేమియా పాయసం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో చేస్తే మనకు సేమియా పాయసం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.